హాయ్ నమస్తే, నేను మీ శ్రీనివాస్. ఇక మన చేసిన వీడియోలో చెప్పిన కదా, మన క్యాన్సర్ వచ్చినప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకున్నాం, ఏమైంది, కొంచెం ఎమోషనల్ అయినా అంతా అది అయిపోయింది కదా. ఇక అయితే అందులో చెప్పిన కదా, మా అమ్మ గురించి 4 ముచ్చట్లు చెప్పాలి. ఎందుకంటే మా అమ్మతో నా రిలేషన్ ఎట్లుంటుంది, మేము ఎట్లా ఉండేది, ఆ సిచ్యువేషన్, మా అమ్మతో కొన్ని అటాచ్మెంట్స్, మా ఎట్లా జరిగినాయి, ఎందుకు జరిగినాయి, మా అమ్మతోటి నేను ఎట్లా ఉంటానని మీకు ఈ వీడియోలో కొంచెం చెప్తాను. అండ్ కొన్ని మెయిన్ ఇన్సిడెంట్, ఎందుకంటే సో నేను యాక్చువల్గా ఒక 2005 నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ వచ్చి బ్రతుకుతున్నా. సో ఎన్ని సంవత్సరాలల్లో నాకు అమ్మతో ఎంత బాండింగ్, ఎందుకు అంత ఎమోషనల్ అయిపోయినా అని చెప్పేసి కొన్ని టాపిక్స్ ఉన్నాయి, మాట్లాడుతాను ఈ వీడియోలో. చివరి వరకు చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నా కదా, ఒక లైక్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా అమ్మ దీకొండ యాదమ్మ, నిజంగా ఆ అమ్మాయిలు అంటే ఆడవాళ్ళు అంటే అంత స్ట్రాంగ్గా, అంత మొండిగా అట్లా ఉండాలి కంపల్సరీ. మా అమ్మని అయితే నేను ఒక ఆదర్శంగానే తీసుకుంటా. అయితే మా అమ్మకు నాకు అంటే నేను అంటే అంటారు కదా, చిన్న కొడుకు అమ్మకు కొడుకు అన్నట్టుగా. సో అట్లా ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటాను నేను మా అమ్మతోటి. ఎవ్రీథింగ్ అంటే మ్యాక్సిమం 80% వరకు. అంటే అప్పట్లో అంటే పెళ్ళికి ముందు అప్పట్లో జమాన్లో అమ్మాయిలు మాట్లాడుతారు, లేకపోతే వీడు కథలు ఆడుతుండు, వీడు తాగుతాడు, తిరుగుతాడు, అమ్మ నేను ఇవాళ ఇటు వచ్చినా, ఎవరైనా ఫోన్ చేస్తే ఎవరైనా అమ్మాయి మాట్లాడింది, అట్లా అంటే అంత ఓపెన్గా చెప్పుకునేంత ఫ్రీడమ్ ఉండే మా అమ్మ దగ్గర. సో అట్లా అంటే అంత లీడింగ్ ఉన్నప్పుడు అయితే నేను 2005లో హైదరాబాద్కి వచ్చిన. 2005లో హైదరాబాద్ వచ్చి జాబ్ కోసం వచ్చిన. అప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్నా. సో ఒకటి, నా స్టడీలో, నా జాబులో, నా సిచ్యువేషన్స్ని కంప్లీట్గా అర్థం చేసుకుంది మా అమ్మ. ఎప్పుడు అంటే నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో అంటే ఇంటర్ డిస్కనెక్ట్ అయింది, అప్పుడు యాక్సిడెంట్ అయింది, దానివల్ల ఇంటర్ డిస్కనెక్ట్ అయిపోయి నేను హైదరాబాద్లో ఏదో ఆఫీస్ బైగా చేయడానికి వచ్చిన. సో అక్కడికి వచ్చిన తర్వాత నేను జాబ్ చేస్తున్నప్పుడు మా అమ్మ ఎప్పుడు నన్ను డబ్బులు అడగలేదు. సో జాబ్ చేసుకుంటూ కొన్ని రోజుల తర్వాత నాకు చదువుకోవాలనిపించి కాలేజ్కి వెళ్తా అని చెప్పిన అమ్మకి. అయితే నాకేమని ఉండే అంటే, మా సారు అంటే ఆఫీస్లో సార్ ఏమో చెప్పిండు, ఇట్లా నువ్వు చదువుకోరా పర్వాలేదు, డ్యూటీ చేసుకుంటా అంటే నాకు అట్లా ఇబ్బంది అవుతుందేమో, మానేద్దాం అనుకొని ఇంట్లో కాల్ చేసి ఇట్లా అనుకుంటే ఫైనాన్షియల్గా సెట్ అయ్యేటట్లేదు అని చెప్పేసి మళ్ళీ డిసైడ్ అయిపోయి జాబ్ చేసుకుంటూనే చదువుకుందామని చెప్పేసి డిస్టెన్స్లో జాయిన్ అయిపోయినా బీకామ్లో. సో అప్పుడు మనీ అవసరం వచ్చింది నాకు. అప్పుడు ఎంత తక్కువ, 2000-2005 శాలరీ. సో అప్పుడు మనకున్న హ్యాబిట్స్కి, మనం తిరుగుడికి ఊళ్ళో అప్పుడు కొంచెం బాగా ఖర్చులు పెట్టేది. అట్లా నాకు మనీ సరిపోక ఇంట్లో కూడా నేను అడిగితే అప్పుడు సిచ్యువేషన్ కూడా బాగా లేకుండే, అమ్మ కూడా అంటే అంత ఫైనాన్షియల్గా అది ఏం లేకుండే. అయితే అమ్మ అన్నది, బిడ్డ నువ్వు ఇంటికేం పంపించాల్సిన అవసరం లేదు, నీ చదువుకు నువ్వు పెట్టుకో, నువ్వు మంచిగా చదువుకో, నీకు ఏ చేయాలనిపించి అది చేయనా అని చెప్పేసి నాకు సపోర్ట్ ఇచ్చింది అన్నట్టు. అయితే అప్పటి నుంచి నేను డిగ్రీ, MBA అన్నీ కూడా జాబ్ చేసుకుంటూ చదువుకుంటూనే వచ్చిన. సో అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఇంట్లోకి పర్టికులర్గా నెలకింత అనే డబ్బులు నేను ఎప్పుడు ఇవ్వలేదు. ఎప్పుడైనా అవసరం వస్తే పండుగలకి వాటికి ప్రతిదానికి నేనే ఖర్చులు పెట్టుకుంటాను. ఇంట్లో అన్నిటికీ ఏ పండుగ వచ్చినా ఏది వచ్చినా ఎవ్రీథింగ్ నేనే ఖర్చు పెట్టుకుంటాను. డ్రింకింగ్ దగ్గర అంటే చుట్టాలు వస్తే డ్రింకింగ్, ఇంట్లోకి అప్పుడప్పుడు సరుకులు, సో అట్లా ఎవ్రీథింగ్ పెట్టుకుంటూ వచ్చేవాని. పర్టికులర్గా ఇట్లా ఎప్పుడు 1-2-3 సార్లు ఇవ్వచ్చులేని డబ్బులు, అంతకుమించి ఇవ్వలేదు. సో అట్లా నా స్టడీ అదంతా అయిపోయింది. అంటే నాకు ఎందుకు మా అమ్మతో ఎమోషనల్ అయిపోయినా అది ఇది అంటే, యాక్చువల్గా అప్పటి నుంచి 2005 నుంచి పెళ్ళయిన తర్వాత, పెళ్ళయ్యే వరకు అప్పుడే అంటే బ్యాచులర్గా ఉన్నప్పుడు అమ్మ నా దగ్గర రావడానికి వీలు కాదు కదా. సో నా ఆలోచన ఏంటంటే, పెళ్ళి కాగానే అమ్మ వాళ్ళు వస్తారు ఫ్యామిలీ చూడడానికి, మమ్మల్ని చూడడానికి, లేకపోతే పిల్లలు పుడితే చూడడానికి వస్తారని, అట్లా అమ్మ వాళ్ళు వస్తారని, అన్న ఫ్యామిలీ వస్తారని చెప్పేసి కొంచెం 1 BHK రూమ్ తీసుకున్నా, నాకు స్తోమత లేకుండా. సో అట్లా కానీ సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే అన్నయ్య మ్యారేజ్, అన్నయ్య పిల్లల గురించి, లేకపోతే ఇంట్లో పనులు, సో మాకేదైనా ఇల్లు గడవాలంటే అమ్మ నాన్న చేయడమే అంతే. సో వాళ్ళు చేసుకోవడం, లేకపోతే ఊర్లో పరిస్థితి అలవాటు అవ్వడం వల్ల ఏంటంటే ఫోన్లో కన్వర్సేషన్స్ ఉండేది మా అమ్మకి రోజు. అప్పుడు ఇప్పుడు చేస్తున్నాను, వీడియో చేయముందు కూడా కాల్ చేసింది. సో కాన్వర్సేషన్స్ అన్నీ నడుస్తూనే ఉంటాయి.
అవసరానికి పండుగలకు మేమే వెళ్తాం ఊరికి, అట్లా వెళ్తున్నాం కదా అని. వాళ్ళు ఊర్లో ఉంటే ఎట్లుంటుంది, ఊర్లో పట్టణాలు రమ్మంటే రారు, అంత అది చేయరు. సో అట్లా రాకపోయేది. ఇక నాకు చూసి చూసి కోపం వచ్చింది. ఇక ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత అమ్మ వచ్చింది, 2-3 నెలలు ఉన్నది సర్జరీ టైంలో, ఆ టైంలో 2 నెలలు అట్లా ఉంది. తర్వాత మధ్యలో వచ్చిపోయింది. తర్వాత ఏంటంటే నాకు కొంచెం నార్మల్ అవుతున్నప్పుడు ఇంటి దగ్గర కూడా అన్నయ్యకి పాప పుట్టింది, కొంచెం అక్కడ ఉండాల్సి వచ్చింది. నా దగ్గర రాలేకపోయింది. నాకు బాధ అనిపించి, కోపం అనిపించి, ఎందుకు వస్తలేవు చూస్తలేవు, గ్యాప్ వచ్చి అంటే అమ్మను నాకు నాకు ఇప్పుడు కూడా నాకు అమ్మ నాకు పక్కన ఉండాలి, నాతో ఉండాలి, అట్లా అంటే స్వార్థం, నాకు అమ్మ అంటే పిచ్చి అన్నట్టు. సో అట్లా కోపం వచ్చి రోజు ఇంటికి వెళ్ళి, అంటే అప్పట్లో నేను కూడా కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ క్రియేట్ అయినాయి నాకు. సో అవి కూడా మాట్లాడుకుందాం, అట్లాగే నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తలేవు అని అడగడానికి కూడా మా అమ్మతో గొడవపడ్డా అన్నట్టు. ఆ రోజు అయితే బాధ అనిపించింది, ఏడుస్తూనే మాట్లాడాను. అంటే వినడానికి మా బాబాయ్లు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి చెప్పుకుంటూ, ఇట్లా మా అమ్మ ఎందుకు రాదు నా దగ్గరికి, అడుగురు మీరు, నా అమ్మ నాకు రావాలి, నా దగ్గరికి రావాలి అని చెప్పేసి అట్లా ఫోర్స్ చేసి అమ్మ నాకు అంతా ఉండేది అన్నట్టు. అట్లా అది ఇది ఏడ్చితే ఇక అప్పుడు అమ్మ కూడా ఏడ్చింది. నేను అట్లా అనుకోలే బిడ్డ, నీవు మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కదా, మీకు మీ అత్తమామ వాళ్ళందరూ పక్కన ఉంటారు కదా, మేము వచ్చినా రాకుండా వెనక ముందు వాళ్ళు చూసుకుంటారు కదా, నీకు ఏదైనా ఇబ్బంది వస్తే అన్ని ఇక్కడ నుంచి పంపిస్తూనే ఉన్నా కదా, నీకు అట్లా హ్యాపీగా ఉన్నాం అనుకున్నా కానీ ఇట్లా నేను వస్తలేను పోతలేను బాధపడుతున్నావు అనుకోలే బిడ్డ, అది ఇదని అమ్మ కూడా చాలా ఏడ్చింది. అంటే నా బాధ ఏంటంటే తెలవాలి నాకు, అమ్మ ఇప్పుడు ఏదైనా అమ్మ నా పక్కన ఉంటే నాకు ఉండే ధైర్యం అది వేరు. ఆమె ఏం చేయకపోయినా సరే ఉంటే నాకు అట్లా అంత ధైర్యం అనిపిస్తుంది. సో అట్లా నేను ఎప్పుడు ఎక్కువ శాతం అమ్మకి నాకు ఇట్లా అయినప్పుడు కానీ, లేకపోతే ఈ మధ్య అమ్మను ఇబ్బంది పెట్టొద్దు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా ఏదైనా ఇబ్బందులు ఉన్నా గొడవ అయినా కానీ అన్నయ్యకు చెప్పుకుంటూ వచ్చిన. ఇప్పుడు అమ్మ తర్వాత అన్నయ్యనే. సో ఇప్పుడు అంటే నాన్న గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, నాన్న యాక్చువల్గా కొంచెం ఏజ్డే, ఆయనకు కొంచెం ఏదన్నా ఇలాంటి సీరియస్ కానీ ఏదైనా చెప్తే భయపడతారు, అందుకని ఆయనని సేఫ్గా ఉంచుతామన్నట్టు. అంటే ఆయనకు ఇన్వాల్వ్ చేయం, ఏదన్నా టాపిక్స్ ఏదైనా ఇప్పుడు అయింది అది చెప్తే భయపడతారు, లేదంటే ఏదైనా గొడవ అయింది చెప్తే బాధపడతారు, అట్లా ఆయనని ఇబ్బంది పెట్టాం ఆ ఏజ్లో. సో అందుకని నేను ఏదైనా అమ్మ మేము డిస్కస్ చేసుకుంటాం అన్నట్టు. సో అట్లా అన్నకి చెప్పుకునేది, అమ్మకి చెప్పేది, సర్ది చెప్పేది. ఇక నేను ఎంత తిట్టుకోనివ్వండి మా అమ్మను, నేను ఎంత చేసుకోనివ్వండి, అమ్మ ఫోన్ చేస్తూనే ఉంటుంది, నేను ఫోన్ చేస్తూనే ఉంటా, అది కామన్. ఎన్ని గొడవ పెట్టుకోండి, తల్లిని మించి ఆ ప్రేమను మించి నిజంగా అన్బిలీవబుల్, నిజంగా అట్లా ఉంటుంది అది ఎమోషన్ అనేది. సో అట్లా ఉండే మాకు అమ్మకు బాండింగు. సో ఇప్పటికైనా ఎప్పటికైనా అట్లా ఉంది, నా సిచ్యువేషన్స్లో అట్లా ఫేస్ చేసాము. సో ఇది మా అమ్మతో నాకున్న అటాచ్మెంట్. సో అట్లా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.